అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి జనం షాక్ అవుతున్నారు. రేవంత్ అన్న ఏం చెప్తున్నాడంటే, నాకేం తెలియదు, నాకెవరు చెప్పేటోళ్ళు కూడా లేరు, అసలు నాకు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది నాకు అర్థమైతలేదు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు బాగా తెలిసింది, నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఎంపీటీసీ ఉన్నప్పుడు నాకు తెలిసింది, నేను ఎంపీ ఉన్నప్పుడు తగ్గింది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలుస్తలేదు, నాకు చెప్పేటోళ్ళు లేరని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. రేవంత్ అన్న మాట్లాడినటువంటి వీడియో చూసిన తర్వాత చాలా మంది జనం పరేషాన్ అవుతారు, షాక్ అవుతారు. అసలు ఎందుకు ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి. మొన్న ఏమన్నాడు, రైతు బంధు రుణమాఫీ అందరికీ చేసేసినాం, కానీ ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదనేది నాకు తెలియదు, అసలు నాకు గ్రౌండ్ ఏం తెలియదు, నాకు ఎవరు ఏం చెప్తలేరు, మీరు ఇచ్చే సమాచారమే నా దగ్గర ఉన్నది తప్ప నాకు ఏం తెలియదు అంటున్నాడు. వాస్తవానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల కంటే ఎక్కువ ముఖ్యమంత్రి దగ్గరనే గ్రౌండ్ రియాలిటీ ఉంటుంది, గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం ఉంటుంది. 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలలో ఏమైతుంది ఏం కథ అనేది మొత్తం కూడా ముఖ్యమంత్రి దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది. ఇటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మొత్తం పిన్ టు పిన్ ఇస్తారు. సార్ ఇగో ఈ నియోజకవర్గంలో ఇట్లుంది పరిస్థితి, ఈ నియోజకవర్గంలో ఇట్లా, ఇగో ఎమ్మెల్యేల పైన ఇంత వ్యతిరేకత ఉన్నది, ఇగో ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఉన్నది, ఈ పథకాలు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు, లేకపోతే ఇట్లా ప్రతిపక్ష పార్టీ లీడర్లు అధికార పార్టీ పైన ఇట్లా చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీ లీడర్లు అధికార పార్టీ పైన కుట్ర చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోతుంది. తర్వాత కొన్ని సర్వే టీమ్స్ ఉంటాయి ప్రభుత్వంలో, కొన్ని సర్వే టీమ్స్లో కూడా రేవంత్ రెడ్డికి సర్వే మొత్తం చేసి డేటా ఇస్తారు. కానీ మన రేవంత్ అన్న మాత్రం విచిత్రంగా మాట్లాడుతున్నాడు, మామూలు విచిత్రం కాదు. ఇక ఆ విచిత్రాన్ని చూసి చాలా మంది జనాలు షాక్ అవుతారు. అంటే రేవంత్ రెడ్డి వీడియోలు చూసి జనాలు పరేషాన్ అవుతారు. అప్పుడప్పుడు ఏమంటాడు అన్న, హైదరాబాద్ చుట్టూ సముద్రాలు ఉన్నాయంటాడు, హైదరాబాద్ చుట్టూ బీచ్లు ఉన్నాయంటాడు, హైదరాబాద్ అద్భుతం చేసినాం, డెవలప్మెంట్ చేసినాం, నేను చేసినంత డెవలప్మెంట్ ఈ భారతదేశంలోనే ఎవరు చేయలేదని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడతాడు. మొన్న ఏదో భారీ బహిరంగ సభలో అన్న చెప్పిండు, ఏమని తెలుసా, నేను ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినో చెప్తే గుండె వలిగి కథమవుతారు మీరు అంటుండు. నేనే పరేషాన్ అయినా, ఏం చేసింది మరి రేవంత్ అన్న, 2,44,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసిండు, ఏం జరిగింది, రైతు భరోసా చక్కగా ఇయ్యలే, రుణమాఫీ చక్కగా చేయలే, పంట బోనస్ చక్కగా ఇస్తలేడు, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇయ్యలేదు, లేదా 500 రూపాయల పంట బోనస్ చక్కగా వస్తలేదు, గ్యాస్ సిలిండర్లు చక్కగా వస్తలేవు, మహిళలకు 2,500 రూపాయలు ఇయ్యలేదు, మహిళలను కోటీశ్వర్లు చేయలేదు, మహిళలకు చీరలు చక్కగా ఇస్తలేడు, తర్వాత పెన్షన్లు చక్కగా వస్తలేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ కూడా రాలేదు, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్లు కూడా వస్తలేవు, ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తలేడు, జీతాలు కూడా చక్కగా ఇస్తలేడు, రోడ్లు వేయలేదు, ఒక కాలేజ్ కట్టలేదు, ఒక స్కూల్ కట్టలేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు. మరి ఏం చేయకముందుకే 2,44,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ అన్న, నేను ఏదో అభివృద్ధి చేసినా, నా అభివృద్ధిని చూసి పరేషాన్ అవుతారు, నా అభివృద్ధి చూసి అసలు నెత్తి ఖరాబ్ అయిపోతుంది మీకు అని చెప్పి అన్న డైలాగులు కొడుతున్నారు. ఎందుకన్నా ఇట్లా మాట్లాడుతాననేది అర్థం కాదు, కానీ ఏదో చెప్పాలి కదా జనాలకని చెప్తాడు. ఇవాళ ఏమంటుండు తెలుసా ఈ వీడియోలో, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రౌండ్ రియాలిటీ బాగా తెలిసేదట, అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు గ్రౌండ్ రియాలిటీ బాగా తెలిసేదట అన్నకు, ఏం జరుగుతుంది నియోజకవర్గంలో పరిస్థితి ఏంది, ఎవరు కెనాల్లో దురుకుతున్నారు, కెనాల్కి వెళ్ళి బయటకి ఎవరు వస్తున్నారు, ఎవరు షెర్ల దురుకుతున్నారు, షెర్లకి వెళ్ళి ఎవరు బయటకు వస్తున్నారు, రోడ్డు మీద ఎవరు నడిచిపోతున్నారు, రోడ్డు మీద ఎవరు కూర్చుర్రు, లేకపోతే ఏమేమి మాట్లాడుకుంటారు, ఏం కథ అనేది అన్ని రేవంత్ అన్న తెలిసేదట. ఇవాళ రేవంత్ అన్న ఎంపీ అయిన తర్వాత, అంటే మల్కాజ్గిరికి ఎంపీ అయింది కదా అన్న, ఎంపీ అయిన తర్వాత రేవంత్ అన్నకు గ్రౌండ్ రియాలిటీ తగ్గిందట బాగా. అసలు ఏం జరుగుతుంది తన కాన్స్టిట్యున్సీలో ఏందనేది తెలియలేదట. సరే మల్కాజ్గిరి అంటే చాలా పెద్దది కాబట్టి రేవంత్ అన్నకు తెలియలే అనుకుందాం, మళ్ళీ ఆయన ఎంపీ కాబట్టి సరే కొంత గ్రౌండ్ రియాలిటీ మిస్ అయింది అనుకుందాం, మళ్ళీ పార్టీ పీసీసీ అధ్యక్షుడు మస్తు పనులుంటాయి అన్నకు కాబట్టి గ్రౌండ్ మర్చిపోయింది అనుకుందాం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన తర్వాత రేవంత్ అన్నకి ఏం తెలుస్తలేదట, నాకు అసలు గ్రౌండే తెలియదు, ఏం జరుగుతుందో అర్థమవుతుంది అంటున్నాడు. అంటే ఓపెన్గా నాకేం తెలియదు, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేటటువంటి లెక్క నా దగ్గర లేదు, ఐ డోంట్ నో ఎనీథింగ్ అంటున్నాడు అన్న. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అనేది అర్థమవుతలేదు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఎమ్మెల్యేలకు ఊళ్ళో ఏం జరుగుతుందో అర్థమవుతుంది, ఎమ్మెల్యేలకు మండలాలలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుంది తెలుసా, గ్రామ సర్పంచులు ఉంటారు కదా, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు ఉంటారు కదా, వీళ్ళు పోయి ఎమ్మెల్యేకి చెప్తారు, సార్ ఇగో మా ఊళ్ళే గింతమంది కాంగ్రెస్ వాళ్ళు, గింతమంది బీజేపీ వాళ్ళు, గింతమంది బీఆర్ఎస్ వాళ్ళు, ఈ బీఆర్ఎస్ లీడర్ బాగా బలంగా ఉంటాడు సార్, ఆయన మన దాంట్లో గుంజుకోవాలి, లేకపోతే జనాలు ఇట్లా కాంగ్రెస్ తిట్టుకుంటారు సార్, జనాలు ఇట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు సార్, ఇట్లా మీ మీద వ్యతిరేకంగా ఉన్నారు సార్ అని సర్పంచ్లు పోయి ఎమ్మెల్యేకి చెప్తారు. అప్పుడు ఎమ్మెల్యేకి అర్థమవుతుంది, ఆటోమేటిక్ గ్రౌండ్ ఎమ్మెల్యేకి అర్థమైపోతుంది. ఇట్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రికి చెప్తారు. వీళ్ళు మాత్రమే కాదు, ప్రభుత్వాధికారులు కూడా
ఎమ్మెల్యేకు రియాలిటీ చెప్తారు, ఎట్లుంది పరిస్థితి ఏం కథ అని చెప్పి ముఖ్యమంత్రి అడిగినప్పుడు ఎమ్మెల్యేలు కూడా చెప్పుకుంటారు, సార్ ఇక మా నియోజకవర్గంలో ఇట్లా పరిస్థితుంది, రైతు బంధు గురించి చాలా మంది జనాలు తిడుతుర్రు, ఇక మహిళలు కూడా కళ్యాణ లక్ష్మి అడుగుతున్నారు, తులం బంగారం అడుగుతున్నారు, మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి గ్రౌండ్ చెప్తారు. కానీ రేవంత్ అని మాత్రం నాకు ఏం తెలియదు అంటున్నాడు. ఐ డోంట్ నో, అసలు ఏం జరుగుతుంది అనేది నాకు అర్థమైతలేదు అని చెప్పి రేవంత్ అని చెప్తున్న మాట. అసలు ఈ వీడియోలన్నీ చూసి నవ్వుకోవాలన్నా, ఏడవాలన్నా, బాధపడాలన్నా, సంతోషపడాలన్నా ఏందనేది ఏం అర్థమైతలేదు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒకసారి వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. ఇంకా ఈ ప్రభుత్వాన్ని నేను గట్టిగా ప్రశ్నిస్తా, గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా. డైరెక్ట్గా టాపిక్లోకి పోతే అన్న ఏమన్నాడు అనేది వినుర్రి. ఫస్ట్ గ్రౌండ్ రియాలిటీ ఒక స్టేజ్ తర్వాత మనందరం, నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఉండేది, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నాకు ఇంకో రకం ఫీడ్బ్యాక్ ఉండేది, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ ఉండేది. ఎందుకంటే ప్రతి గ్రామంలో జనాల్లో నేను కలిసేటోని. ఎంపీ అయినాక అది తగ్గిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయినాక ఇంకా తగ్గిపోయింది. అర్థమైందా? అన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ అప్పుడు అన్న ఉన్నప్పుడు, అన్న జెడ్పీటీసీ ఉన్నప్పుడు బాగా ఫీడ్బ్యాక్ తెలిసేదట అన్నకి. అన్న ఎప్పుడైతే ఎమ్మెల్యే అయినప్పుడు కూడా జనాల్లో బాగా తిరిగేదట అన్న, బాగా తిరిగేది, ఫీడ్బ్యాక్ మస్తు వచ్చేదట. అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గాలలో, ప్రజలు ఏమనుకుంటారు ఏందనేది రేవంత్ నాకు తెలిసేదట. అన్న ఎంపీ అయిన తర్వాత కొంచెం తగ్గిందట. సరే, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అన్న ఊకే ఢిల్లీకి పోవాలి, పార్లమెంట్లో చర్చ పెట్టాలి కాబట్టి రేవంత్ అన్న అంత గ్రౌండ్ లేదనుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణకు బాస్ కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా తగ్గింది అంటున్నారు. అసలు గ్రౌండ్ ఏందో తెలియదట. గ్రౌండ్ అంటే ఏంది, గ్రౌండ్ రిపోర్ట్ అంటే ఏంటంటే అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, పల్లెటూర్లలో ఏం జరుగుతుంది, నియోజకవర్గాలలో ఏం జరుగుతుంది, జిల్లాలలో ఏం జరుగుతుంది, మండలాలలో ఏం జరుగుతుంది అనేది రేవంత్ నాకు తెలియదట. ఐ డోంట్ నో అంటున్నాడు అన్న. అసలు ఎటు చూడాలనో ఈ వీడియో నాకు అర్థం కాలే. మరి ఎవరికి తెలుస్తుంది? ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి, మంచిగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. కేసీఆర్ ఏదన్నా ఒక నియోజకవర్గానికి పోతే, కేసీఆర్ ఆ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెడితే ఆ సభలో ఆయన మాట్లాడతారు ఏం తెలుసా, మొన్నగాడ మోరుండే, ఆ మోరి మొత్తం ఆగమాగం అవుతుంటే ఆ మోరిని నేనే క్లీన్ చేయించిన అంటాడు కేసీఆర్. ఆయనకు తెలియకపోయినా కూడా ఆయన అంటుండే. కేసీఆర్ వెహికల్లో పోయేటప్పుడు, అంటే ఏదైనా నియోజకవర్గానికి పోయేటప్పుడు మధ్యలోనే ఆ ఊరికి సంబంధించిన వ్యక్తిని ఎక్కించుకుంటాడట. ఎక్కించుకొని అసలు ఊళ్ళో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏం కథ, ఏంది పరిస్థితి అని చెప్పి అడుగుతాడట. అడిగి రియాలిటీ తెలుసుకుంటాడు. తర్వాత కేసీఆర్కు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా రియాలిటీ చెప్తుండేనట, సార్ ఇట్లుంది పరిస్థితి, ఇంత వ్యతిరేకత ఉన్నది, ఇంత పాజిటివ్ ఉన్నది అని చెప్తుండేనట. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్కి మొత్తం తెలుసు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం కథ, ఏ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నది, ఏ నియోజకవర్గంలో మంచిగా ఉంది అనేది కేసీఆర్ తెలుసు. కానీ ఎట్లా ఓడిపోయిండు కేసీఆర్? ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే, సరే కొంతమంది ఎమ్మెల్యేలు మా దగ్గర సూపర్ ఉన్నది అని చెప్పి కేసీఆర్ చెప్పుకున్నాడు, కేసీఆర్ నమ్ముడు, అక్కడ మోసపోయిండు. కేసీఆర్కి గ్రౌండ్ తెలిసినా కూడా ఎమ్మెల్యేలను నమ్మి మోసపోయింది, మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇచ్చి మోసపోయిండు. ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటారో నాకేం తెలియదు, ముఖ్యమంత్రికే తెలుస్తాయి అన్ని. రైతు భరోసా ఎంతమంది అకౌంట్లో పడుతున్నాయి, రైతు భరోసా ఎంతమందికి వచ్చింది, రుణమాఫీ ఎంతమందికి అయింది, అసలు పంట బోనస్ ఎంతమందికి వస్తుంది, తెలంగాణలో పరిస్థితులు ఏంది, తెలంగాణలో కథ ఏందనేది ముఖ్యమంత్రికి ఎక్కువ అర్థం కావాలి. కానీ రేవంత్ అన్న మాత్రం ఐ డోంట్ నో అంటున్నాడు, నాకేం తెలియదు. అసలు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మస్తు తెలుస్తుండే, ఎంపీ ఉన్నప్పుడు కొద్దిగా తెలుస్తుండే, ముఖ్యమంత్రి అయినా ఏం తెలుస్తలేదు నాకు అంటున్నా. అంటే రేవంత్ అన్న ఇండైరెక్ట్ ఏం చెప్తుండంటే, నాకు పరిపాలన శాతం అయితే లేదు, నాకేం తెలుస్తలేదు, నాకు ఎవరు ఏం చెప్తలేరు. ఇప్పుడు ముఖ్యమంత్రికి అన్ని తెలిస్తే నేను మళ్ళీ నొక్కి చెప్తున్నా, ముఖ్యమంత్రికి తెలిసినంత ఎమ్మెల్యేలకు కూడా తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఆ వెసులుబాటు ఉంటుంది, కలెక్టర్లతో మాట్లాడతారు. మొన్న కలెక్టర్లతో మాట్లాడిండు, 99 days యాక్షన్ ప్లాన్ ఏదో పెట్టుకున్నాడు. కలెక్టర్లతో మాట్లాడవచ్చు ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధికారులతో మాట్లాడవచ్చు, గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేపిస్తాడు, రియాలిటీ ఏందో తయారు చేపిస్తాడు, సర్వే చేపిస్తాడు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని పెట్టి కూడా రేవంత్ అన్న సర్వే చేపించవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఏమంటున్నాడు, నాకేం తెలియదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఏం తెలియదట. మరి ఏం తెలియనప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు రాజీనామా చేస్తే అయిపోయాయి కదా. రాజీనామా చేసి అప్పుడేక రాజీనామా చేసి ఇంటికాడ కూర్చో. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 అబద్ధాలు చెప్పిండు అన్న, మామూలు అబద్ధాలు కాదు, భయంకరమైన అబద్ధాలు చెప్పిన అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే రేవంత్ అన్న సోషల్ మీడియా బ్యాన్ చేస్తా అంటున్నాడు. ఆ సోషల్ మీడియా బ్యాన్ అయింది, కొత్త చట్టం ఏం పట్టుకొస్తాడు, ఆయన ఏం చేయబోతుండు అనేది నేను చాలా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ రేవంత్ అన్న చెప్తున్న మాట ఇప్పుడు నేను ఏమంటున్నా, రేవంత్ అన్న ఏం చెప్తున్నాడు, గ్రౌండ్ నాకు తెలియదు అంటున్నాడు కదా. గ్రౌండ్ ఏందనేది నేను చెప్తా. గ్రౌండ్ నాకు తెలియదని రేవంత్ అన్న చెప్తున్నాడు కదా, గ్రౌండ్ ఏందనేది నేను చెప్తా. మా సుధీరు ఇంటికి పోయిండు, మొన్న ఏదో పెళ్ళి ఉంటే పోయిండు. మావాడు తాళ్ళల్లో పోయి కూర్చుంటే అక్కడ కళ్ళు తాగేటోళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వీడియోలు తిడుతురట. నాది వేరేటోళ్ళది వీడియోలు చూసి రేవంత్ రెడ్డిని పొల్లు తిడుతురట. ఎందుకు తిడుతురు సుధీర్ అంటే, రైతు బంధు ఇత్తలేడు, పొట్టు తిడుతురు జనాలు అంటుడు. ఎందుకు తిడుతురు మరి? రేవంత్ అనే మొత్తం చేసేసినాం, అద్భుతం చేసేసినాం అంటున్నాడు కదా. అంటే రేవంత్ రెడ్డి పేరు తీస్తేనే
వాళ్ళు స్టఫ్ తింటారు కదా ఏదో కళ్ళు తాగుకుంటే. కళ్ళు అంటే ఏందనుకుంటారు మీరు? వైట్ మిల్క్ ఏమంటారు, తాటికల్లు అంటాం కదా, తాటికల్లు. ఆయన అదేంది తినేది పడేసి కూడా రేవంత్ రెడ్డిని పొలి తిడుతున్నారు. అంత ఘోరమైన వ్యతిరేకత ఉన్నది రేవంత్ అన్న మీద. ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటారు, నాకు గ్రౌండ్ తెలియదు, నాకు అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది అర్థమైతే లేదు, నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు అంటుండు కదా, నాకు నా దాకా వస్తలేదు అంటుండు కదా. నేను చెప్తా రేవంత్ అన్నకు గ్రౌండ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న 70,000 ఉద్యోగాలు ఇచ్చిన నిరుద్యోగులకు అని చెప్తున్నాడు. రేవంత్ అన్న 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది నిరుద్యోగులకు సంబంధించినటువంటి వర్షన్. రేవంత్ అన్న ఏం చెప్పిండు, ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి డైలాగ్. మరి 2 లక్షల ఉద్యోగాలు 60 అన్న ఎందుకు ఇవ్వలేదు? ఇది గ్రౌండే. నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు ఈరోజు. దిల్సుఖ్ నగర్లో 100,000 మంది పోలీసులను పెట్టిండు, 100,000 మంది పోలీసులను. నిరుద్యోగులు ఏమంటారు, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలి అని చెప్పి నిరుద్యోగులు చెప్తున్న మాట. రేవంత్ అన్న గట్లెట్లు అడుగుతారు అని చెప్పి 100 మంది పోలీసులను పెట్టి ఒక విధ్వంసాన్ని సృష్టించే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది గ్రౌండ్. రేవంత్ అన్న మీకు గ్రౌండ్ తెలియకపోతే నేను చెప్తున్నా, మహిళలకు 2,500 రాలేదు రేవంత్ అన్న, ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇది మహిళలకు తులం బంగారం ఇస్తా అని చెప్పినవన్న, తులం బంగారం రాలేదు రేవంత్ అన్న, ఇది గ్రౌండ్. అంతే కదా, తులం బంగారం అన్న చెప్పింది. తర్వాత మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పినవన్న, గ్యాస్ సిలిండర్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేదన్న, ఇది గ్రౌండ్. రేవంత్ అన్న ఇది గ్రౌండ్. రేవంత్ అన్నకి ఇంకో ముచ్చడి చెప్పాలి. రేవంత్ అన్న మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పినవన్న, నువ్వు స్కూటీలు ఇవ్వలేదన్న, ఇది గ్రౌండ్ రియాలిటీ. జనాలు అడుగుతున్నారన్న, రేవంత్ అన్నకి ఏదో గ్రౌండ్ తెలియదు, నాకు ఏం జరుగుతుందో నాకు తెలుస్తలేదు తెలంగాణలో అంటుండే కదా. ఇవన్నీ సమస్యలు అన్న, ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ. నీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. స్కూటీలు ఇవ్వలేదు మహిళలకు సైకిల్ ఇస్తా అని చెప్పినవన్న, సైకిల్ చదువుకునేటటువంటి అమ్మాయిలకు సైకిల్ ఇస్తాం, 10వ తరగతి చదువుకున్న వాళ్ళకు, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళకు నేను సైకిల్ ఇస్తాను, సైకిల్ ఇవ్వలేదన్న. రేవంత్ అన్న కొత్త రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పినవన్న, కొత్త రేషన్ కార్డు చాలా మందికి రాలేదన్న, గ్రౌండ్. చాలా మందికి వస్తలేవు అన్న, కొత్త రేషన్ కార్డులు ఇంకా రాలేదు, మస్తు మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు, వాళ్ళందరికీ అన్న. తర్వాత రేవంత్ అన్నకి ఇంకా చెప్పాలి, రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా అన్న. రేవంత్ అన్న రైతు భరోసా 2025లో డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా మార్చి అయినా కూడా ఇప్పటిదాకా వల్లేదు రేవంత్ అన్న. రైతులు చాలా సమస్యలలో ఉన్నారు, రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది గ్రౌండ్ అన్న, రైతు భరోసా ఇచ్చేసి అన్న. నీకు తెలియదు కదన్న ఏం జరుగుతుందో సమస్యలు తెలంగాణలో, కాబట్టి నేను చెప్తున్నా రైతు భరోసా రాలే. రేవంత్ అన్న నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తా అని చెప్పినవన్న, 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి అన్న, 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు రుణాలు మాఫీ కాలేదన్న, ఇది గ్రౌండ్. వాళ్ళకి మాఫీ చేయన్న, ఇంకా మస్తు మందురు వాళ్ళకి మాఫీ చేయి, ఇది గ్రౌండ్. తర్వాత రేవంత్ అన్న 12,000 రూపాయలు కౌలు రైతుల పైసలు ఇస్తా అని చెప్పినవన్న, ఏది సంవత్సరంలో అంటే 12 నెలల్లో 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినవన్న కౌలు రైతులకు. సో ఇది ఇచ్చేయన్న, ఇది గ్రౌండ్. ఇది గ్రౌండ్ రియాలిటీ రేవంత్ అన్న. రేవంత్ అన్న ఇంకో మాట చెప్పాలన్న, మీకు 500 రూపాయల పంట బోనస్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవన్న, ఇది గ్రౌండ్ రియాలిటీ అన్న. రేవంత్ అన్నకి ఇంకోటి చెప్పాలన్న, యూరియా బత్తాలన్న, యూరియా బత్తాలు లేక రైతులు అవస్థ పడుతున్నారు అన్న, ఇది గ్రౌండ్ అన్న. ఈ గ్రౌండ్ మీకు తెలవాలన్న. రేవంత్ అన్నకి ఇంకా మస్తు సమస్యలు ఉన్నాయి చెప్పాలి. రేవంత్ అన్న కొన్ని ఊర్లే తాగడానికి నీళ్లు లేవు రేవంత్ అన్న, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు, కట్టుకోవడానికి గుడ్డలు కూడా లేవు అన్న. ఇవి గ్రౌండ్ అన్న, ఈ గ్రౌండ్ తెలుసుకో అన్న. రేవంత్ అన్న కొన్ని ఊళ్ళే రోడ్లు లేవు, రేవంత్ అన్న రోడ్లతో పాటు కొన్ని ఊళ్ళే స్ట్రీట్ లైట్లు లేవు రేవంత్ అన్న, లైట్లు లేవు, వాటర్ ట్యాంకీలు లేవు, ఆఖరికి మిషన్ భగీరథ నీళ్ళు వత్తలేవు, వాళ్ళు పంట పండిద్దామంటే కాళేశ్వరం ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు వత్తలేవు. ఇవన్నీ సమస్యలు రేవంత్ అన్న, ఇది గ్రౌండ్. మీ గ్రౌండ్ చెప్తున్నా, ఏం తెలియదు కదా మీకు, అందుకే మీకు గ్రౌండ్ రియాలిటీ ఏదో చెప్తున్నా. ఇదంతా తెలుసుకున్న తర్వాత మంచిగుంటుంది, ఎందుకంటే మీకు గ్రౌండ్ చెప్పేటోడు ఎవరు లేడు కదా, నేను చెప్తున్నా మీకు గ్రౌండ్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తు సమస్యలు ఉన్నాయి రేవంత్ అన్న, 1-2 కాదు, మస్తుగా ఉన్నాయి. కాకపోతే అన్నీ నేను చెప్పుకోలేకపోతున్నా కానీ ఇంకా మస్తుగా పాడైనాయి. డబుల్ బెడ్రూమ్లు లేవు రేవంత్ అన్న, చాలా మందికి ఉండడానికి ఇల్లు లేవు. ఇవన్నీ చెయ్యి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు, నాకేం తెలియదు, నాకు గ్రౌండ్ ఏం తెలుస్తలేదు, ఇదేంది? ఇందుకే వచ్చినావు అన్న, నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు ఎందుకేనా రేవంత్ అన్న? కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటర్ అని చెప్పి జనాలు ఓట్లేసి గెలిపిస్తే, రేవంత్ అనేమో నాకు గ్రౌండ్ తెలుస్తలేదు, ఏం జరుగుతుందో తెలుస్తలేదు, రైతు బంధు ఇచ్చేసినాం, రుణమాఫీ ఇచ్చేసినాం, ఎంతమందికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు అంటే ఏం చెప్పాలి? మొన్న రేవంత్ అనేది ముచ్చడి చెప్పింది, అదే నాకు పరిశాన్ అనిపించింది. ఏమంటాడంటే, మున్సిపల్ అధికారులు ఉంటారు కదా, అంటే పారిశుద్ధ కార్మికులు ఉంటారు కదా, పారిశుద్ధ కార్మికులు అంటే పొద్దుగాలు చెత్త ఎత్తుకోపోతారు చూడు, వాళ్ళ కోసం 5,000 ఆటోలు ఉన్నాయట, 5,000 ఆటోలు ఉన్నాయి వాళ్ళ కోసం. కానీ వాళ్ళు చక్కగా పనిచేస్తలేరు అంటుండ్రు రేవంత్ అన్న. 5,000 ఆటోలు ఉన్నాయి వాళ్ళ కోసం, వాళ్ళు చక్కగా పనిచేస్తలేదు. హైదరాబాద్లో దోమలు విరిగిపోయినాయి, హైదరాబాద్లో చెత్త మొత్తం పేరుకుపోయింది, ఎక్కడికక్కడ చెత్త ఉన్నది, లేపుతలేరు ఆ చెత్తను అంటుండ్రు. మరి మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే కదా రేవంత్ అన్న, నీ ఇజ్జత్ నువ్వెందుకు తీసుకుంటున్నావు? మున్సిపల్ శాఖ మంత్రి మీరే కదా,
మరి మీరే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు మీరే కదన్నా పారిశుద్ధ కార్మికులతో పనిచేయాలి, జిహెచ్ఎంసీ అధికారులతో పనిచేయాలి, మున్సిపల్ అధికారులతో పనిచేయాలి. మీరు పని చేపియాల్సింది పోయి మున్సిపల్ అధికారులు పని చేపియాలని మీరు చెప్తే ఎట్లా? మీరే చేపియాలి. మున్సిపల్ శాఖ మంత్రి మీరే కదా. ఇదొకట. మొన్న పోలీసులు రాత్రి 10 దాటితే వ్యాపారం చేయనిస్తలేడు అంటాడు. హోంశాఖ మంత్రి రేవంత్ అన్నే మళ్ళీ ఆయన మంత్రి పదవి ఆయన ఇజ్జత్ తీసుకుంటున్నాడు. ఇదేందో అర్థం కాలేదు నాకు. మున్సిపల్ అధికారులు మంచిగా పనిచేస్తున్నాడని రేవంత్ అనే చెప్తాడు, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ అనే. పోలీసులు వ్యాపారవేత్తలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రేవంత్ అనే చెప్తాడు, పోలీసులకు మంత్రి రేవంత్ అనే. రేవంత్ అన్న మంత్రి పదవులను రేవంత్ అనే ఇబ్బంది పెట్టుకుంటున్నాడు, రేవంత్ అనే గాలి తీసుకుంటున్నాడు. ఇదేందో నాకు విచిత్రం అనిపించింది. అంటే అన్న మాటలు ఇట్లుంటాయి. అందుకే అన్న రూల్స్ పెడతాడు కానీ అన్న ఫాలో అని అంటాం చూసినావా. రేవంత్ అన్న కథ కూడా గట్టినే ఉంటుంది. ఏది ఏమైనా ఈ వీడియో దయచేసి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మళ్ళీ చెప్తున్నా, రేవంత్ అన్నకు గ్రౌండ్ తెలియదట. అంటే రేవంత్ అన్నకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, పరిపాలన రాదు, ఏది రాదు అన్నట్లు లెక్క. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కదే. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.